మన జీవితం అంకెలతో నడుస్తుంది అంటారు. పుట్టిన తేదీ, వాహన నెంబర్, ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కదానికి మనసులో ఏదో మౌన భయంగా ఉండే ప్రభావం ఉంటుంది. జూన్ 2025 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఒకే సంఖ్య 9 అన్నింటికీ ముడిపడినట్టు అనిపించసాగింది. ఈ ప్రమాదంలో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే విమాన నంబర్ ఏంటో తెలుసా? ఎయిర్ ఇండియా 171. ఇదిలో 171 చేస్తే మొత్తం 9 వస్తుంది. ప్రమాదం జరిగిన తేదీ జూన్ 12, 2025. ఈ తేదీలోని అన్ని అంకెలను కలిపితే 120620225 మొత్తం 18. ఇదిని కూడా ఒక్కో అంకెగా చేస్తే 189. ఘటన జరిగిన ప్రదేశం అహ్మదాబాద్. ఈ పేరులో మొత్తం 9 అక్షరాలు ఉన్నాయి. ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు అనిపిస్తోంది కదూ. ఒక విచిత్రమైన నిజం ఉంది. నంబర్ 9కి సంబంధమున్నది మంగళ్ గ్రహం. అవును, మాప్స్. అంగారకుడు అంటే యుద్ధం, రక్తపాతం, విపత్తుల సంకేతం. మహాభారతం నుంచే కాదు, ఆధునిక జ్యోతిష్యాలలో కూడా అంగారకుడు ప్రభావమున్న రోజుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని నమ్మకం. ఆ రోజే జూన్ 12 గ్రహస్థితిలో మంగళ్ నేచురల్ మాలిఫిక్గా మారి పృథ్వీపై ప్రభావాన్ని చూపించినట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదే రోజు విమానం కూలిపోయింది. ఘటనలో మరణించిన ప్రముఖుడు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. ఆయన మిడిల్ నేమ్ రామ్నిక్లాల్. 9 అక్షరాలు. వాహన నెంబర్ చివర కూడా 9తో ముగిసినట్టు రిపోర్టులు. ఇది ప్రమాదం మాత్రమేనా, లేక 9 అనే అంకె మనుషుల జీవితాలు మార్చగల శక్తివంతమైన సంకేతమా? ఒక్కరే బతికాడు, విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన పేరులోని అంకెల మొత్తాన్ని తీసుకుంటే కూడా 18189. బతికి బయటపడిన వ్యక్తి పేరులో కూడా 9. అదే 9 సంఖ్యల వలయంలో నుంచి విమాన ముక్కలై పడిన ప్రదేశం బీజే మెడికల్ కాలేజ్. ఆ ప్రాంతంలో దశలుగా శరీర భాగాలు గాలిలో ఎగురుతూ కనిపించాయి. మిగిలిపోయింది ఒక్క సంకేతం, నెంబర్ 9. ఇక్కడ ఇంకో చిన్న బట్ ఎహి నిజం. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని పోస్టల్ కోడ్ కూడా 380016. 38001618. ఇన్ని లింకులు ఒక్క నెంబర్ చుట్టూ. ఇది యాదృచ్ఛికమా, లేక అర్థం కోసం కేకలేస్తున్న సంజీవి సంకేతమా? న్యూమరాలజీ ప్రకారం 9 అంటే ముగింపు, తర్పణం, బలి. కాని అదే 9 అంటే ఒక కర్మ ఫలితాన్ని ముగించేవి కాదు, కొత్త జన్మకు మార్గం చూపేవి కూడా. ఆ హాస్పిటల్ పరిసరాల్లో వందల మంది శరీరాలు గుర్తించలేనంతగా విడిపోయాయి. కాని గుర్తుండిపోయినది మాత్రం ఒక్క అంకె, 9. ఈ ప్రమాదం అంతా అదే అనిపిస్తోంది. ఒక జీవితం ముగసిన రోజు, ఇంకొకరికి కొత్త బతుకు మొదలైన రోజు. మనిషి గుండెల్లో గాగంగా మిగిలిపోయిన అంకె. ఒక చిన్న వాహనం నెంబర్ నుంచి మొదలై ఒక మహా విషాదం వరకు ప్రయాణించిన సంఖ్య 9. ఈ ప్రమాదం అంతా ఒక నంబర్ చుట్టూ తిరుగుతోంది. ప్రాణ నష్టం, ఒక చిన్న ఆశ, ఒక ముగింపు, ఒక కొత్త జీవితం. ఈ మొత్తం ఘటన వెనుక 9 అనే అంకె శపథంగా మారిందా, లేక దేవుడి సంకేతమా? మీ అభిప్రాయం ఏమిటి? మీ జీవితంలోనూ ఇలా ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ ఎదురయిందా? ఇది మనం పట్టించుకోని శక్తుల సంకేతం కావచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన కథలు మరెన్నో వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.